బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నిద్రలో అంటే ఎవరైతే పెళ్ళైన మహిళ ఉంటుందో ఆ మెడలో నుంచి తాలిబొట్టు కనుక బయటికి వచ్చేస్తే అశుభం అంటూ కూడా కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజంగానే అశుభం అంటారా? అది అసలు పెళ్ళి అయిన వారు ఎవరైనా తాలిబొట్టు వేసుకుని నిద్రపోతున్నారా ఈ రోజుల్లో? కొంతమంది వేసుకుంటున్నారా? పోనీ వేసుకుంటున్నారా? చాలా మట్టుకైతే వేసుకోవట్లేదు చాలా మంది. ఇది వేసుకున్న వాళ్ళు వాస్తవం అయితే ఇదే కదా. అవును. అయితే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే కనుక మనము నిద్రించేటప్పుడు తాలిబొట్టు కావచ్చు, పుస్తులు కావచ్చు, నల్లపూసలు కావచ్చు, ఏమైనా ధరించి కనుక పడుకుంటే ఇబ్బంది ఏం లేదు. దాని వలన ప్రాబ్లం అయితే లేదు, ఇబ్బంది లేదు. మనము నిద్రించేటప్పుడు మన శరీరం మనకు తెలియదు. అవును. మనం ఎలాగా పడుకుంటున్నామో ఎలా ఉంటున్నాం అనేది మనకు తెలియదు. శ్వాస అనేది వెళ్ళిపోతుంది అంతే. కానీ మనకి తెలియకుండా జరిగేసి అవి అటు ఇటు కదిలి బయటికి వచ్చినా అవి అక్కడ వదిలేసినా దానివల్ల ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. ఒకవేళ భర్తలో ఏదన్నా చెడు అనుభవం కానీ, చెడు ఉద్దేశం కానీ, భర్తలో ఏదైనా చెడు ఆలోచన కానీ, భర్తలో ఏదైనా మార్పు రావాలనుకుంటే ఆ మార్పు వచ్చి మంచితనానికి చేయటవుతుంది. అంతేగాని వేరే విధంగా అయితే ఇంక కాదు. భర్తకి ఇబ్బంది కలగటము, లేకపోతే ప్రాబ్లం ఉండటము, గండాలు ఉండటము, ఆ 3 నెలలలోపు ఏదైనా ఇబ్బంది కలగడం ఇట్లాంటివి ఏమి ఉండవు. భర్తలో మార్పు వస్తుంది, మంచితనానికి చిహ్నంగా అవుతుంది. భర్తలో ఏదైనా చెడు వ్యసనాలు ఉంటే అవి తప్పిపోతుందని అర్థం. అంతమించి వేరే అశుభం అయితే ఏం కలగదండి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే వేసుకుని ఆ 10 మంది కూడా తీసేసి బీరోలో దీనివల్ల 10 మంది వేసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా తీసేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు చల్లగా ఉంటుందని. అట్లా ఏం లేదు. పుస్తుల తారు వల్ల నిద్రపోవటం వల్ల దానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఇప్పుడు దీని వంటలు ఏంటంటే లేకపోతే వేసుకొని దాన్ని కట్టుకొని గట్టిగా నడుము కట్టేసుకుంటారు కదలకుండా. అయితే గురుగారు, ఈ రోజుల్లో ఫంక్షన్స్కి లేకపోతే పెళ్ళిళ్ళకి మాత్రమే అలంకరణగా మారుతున్న పుస్తల తాడు అనేది దాని ప్రాముఖ్యత గురించి ఒకసారి చెప్పండి. ఎందుకంటే అన్ని ఆభరణాల లాగానే అది కూడా ఒక ఆభరణం అయిపోయిందే తప్ప పవిత్రంగా లేదని చెప్పొచ్చు. దాని గురించి ఒకసారి. కాలం చెప్తుంది ఏంటంటే అనుగుణంగా మారమని చెప్తుంది. ఈ రోజులు ఏంటంటే మోడల్ టెక్నాలజీలో వచ్చింది కాబట్టి ఈ టెక్నాలజీలో ఏమవుతుందంటే పుస్తుల తాడికి విలువ లేకుండా పోయింది. దానివల్లనే పుస్తుల తాడు పెళ్ళి అయిన తర్వాత మనము ధరించకపోతే వచ్చే లోపాలు ఏంటంటే కనుక ఎఫైర్స్ పెట్టుకోవటం, చెడు వ్యసనాలకు బానిసవటం, చికాకులు, గొడవలు, ఆలోచన విధానం మారిపోవటం, భర్త మీద ప్రేమ తగ్గిపోవటం, భార్య మీద ప్రేమ తగ్గిపోవటం, పిల్లల మీద ప్రేమ తగ్గిపోవటం, వ్యామోహం లేకపోవటం, కొంతకాలం అవగానే బోర్ వేసింది అనిపోయటం. బోర్ అంటే ఇంట్లో వేసే బోర్ వాటర్ కాదు, వాళ్ళిద్దరికి పడకపోవడం, చిరాకులు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే భర్త మనకి లభించగానే, భార్య మనకి లభించగానే కొన్ని ఆధారాలుగా, కొన్ని వస్తువులుగా, కొన్ని ప్రమాణాల పూర్తిగా ఆ దేవుణ్ణి ఆహ్వానించి ప్రమాణాలు ఉంటాయి. కొన్ని అరుంధతి దగ్గర కావచ్చు, గౌరీమాత దగ్గర కావచ్చు, ఇలా ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రమాణాలు అగ్ని సాక్షిగా, అలానే నీటి సాక్షిగా, ఇలానే మనకి గాలి సాక్షిగా, ఇలా పంచభూతాల సాక్షిగా మన ప్రమాణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. 3 ముళ్ళ బంధం అనేది ఏంటంటే ఆ బంధం విడిపోకూడదని కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. అవి ఏంటంటే పుస్తులు ఉంటాయి, అలానే కంకణాలు ఉంటాయి, మగవారికి అయితే జంజం ఉంటుంది, అలానే మనకి ఈ ఒక తాలిబొట్టు ఉంటుంది, పాపిడి బొట్టు ఉంటుంది, అలానే నుదుటి బొట్టు ఉంటుంది, గంధము ధారణ ఉంటుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్త్రీ దాన్ని ధరించుకోవాలి అని ఒక ఆచారం అయితే ఉంటుంది. ఇవి ఉండటం వల్ల ఏంటంటే ఎవరికన్నే మనము చూసేటువంటి చూపు చాలా చెడ్డది. మనిషిలో చెడ్డది ఏంటి అంటే ప్రతి మనిషిలోనూ ముందు కళ్ళు, తర్వాత చెవులు, మూడోది నోరు. ఈ 3 చాలా ప్రమాదకరమైనవి. ప్రతి మనిషి జీవితంలో ఈ 3 చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి ఎదుటి వాళ్ళని ఎవరైనా చూసినప్పుడు గబక్కన మనం చూసి మన మైండ్ సెట్ మారకముందే అయ్యో నాకు పెళ్ళైపోయింది అనే ఒక ఆచారం మనకు తెలియాలి. భర్తకు కూడా కొన్ని ఉంటాయి. మనకి పాత రోజుల్లో అయితే మన ధర్మం ఏం చెప్తుందంటే భర్తకు కూడా పెళ్ళి అయిందని జంజధారణ ఉంటుంది, ఉంగరం ఉంటుంది, అలానే ఈ యొక్క కణితకి బ్లాస్లెట్ లాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట, కంకణ ధారణ అంటారు. కాలికి కానీ చేతికి కానీ వేస్తారు కంకర ధారణ. అలానే కొన్ని సిద్ధాంతాల్లో అయితే కాలికి మెట్లు కూడా మగవారికి పెడతారు, కుడికాలకు పెడతారు, మగవారికి మెట్లు పెడతారు. మీరు చూసినట్టయితే కనుక శ్రీరామచంద్రమూర్తికి కూడా మెట్లు ఉంటాయి, అలానే వెంకటేశ్వర స్వామికి మెట్లు ఉంటాయి, అలానే కృష్ణుడికి మెట్లు ఉంటాయి, బలరాముడికి మెట్లు ఉంటాయి. అలానే ప్రతి వారికి కూడా పెళ్లి అవ్వగానే మెట్లు అనేది పెడతారు.
మగవారికి కూడా మెట్లు పెడతారనమాట. పెట్టడం వల్ల ఎవరైనా చూసినప్పుడు కూడా ఫస్ట్ అందుకోసమే కాలు చూస్తారు. కాలు చూసిన తర్వాత స్కానింగ్ కింద నుంచి అవుతుందన్నమాట. ఆ కాలు చూడగానే వారి ఆలోచన మారిపోతుంది. ఓకే, మనం కదిలించకూడదు, పవిత్రంగా చూసుకోవాలి, ఒక ఏదో సోదరి భావంతోనో లేకపోతే ఏదో ఒక రకమైన భావన మనకు కలగాలి అనిపించేసి ఉంటుందన్నమాట. లేదంటే కనుక మన మీద ఎదుటివారు చూసేటువంటి చూపు మనకి చాలా ప్రమాదకరం. అది నరదిష్టి ఉంటుంది, ఆ తర్వాత నరఘోష ఉంటుంది, ఆ తర్వాత ఇంక ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. అది ఈ రోజులైతే మర్డర్ చేసేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. అవును, బాయ్ ఫ్రెండ్ గురించి భర్తని మర్డర్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. కీప్ నుంచి అంటే రెండో వైఫ్ నుంచి భార్యని ఇబ్బంది పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ కారణాలు ఎక్కడొచ్చినాయి అంటే హిప్నటిజం చేయడం వల్ల కాదు, బ్లాక్ మ్యాజిక్ వల్ల కాదు, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఎఫెక్షన్, మనం చూసేటువంటి చూపు, మనకి అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా మనం ధరించుకుంటే కొంతమేర ఇలాంటి వాటి నుంచి కొంతమేర తగ్గించుకునేటువంటి విధానాలు అయితే ఉన్నాయి. మీరు చూసినట్టయితే ప్రతి మతంలోనూ ఏదో రకమైనటువంటి విధానాలు కనిపిస్తూ ఉంటాయి. ధారణ, ఏదో రకమైన ధారణ ముస్లిమ్స్లో ఉంటుంది, క్రైస్తవుల్లో ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. జ్ఞాపకం ఉంటుంది. ఆ ఒక జ్ఞాపకాన్ని అనేది ఎప్పుడు కూడా మనం తీయకూడదు. అలంకరణ చేసుకోవచ్చు, పార్టీలకి వెళ్ళొచ్చు, కానీ ఇవనేది కూడా కొంచెం బాధ్యతపూర్వకంగా ఉంటే అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు, క్రైములు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా తగ్గుతాయి. ఇంట్లో పెద్దవారు కూడా చెప్పాలి. పెళ్లి కాకముందు అనేది ఒకటి, పెళ్లి అయిన తర్వాత నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలని చెప్పాలి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అమ్మ అల్లుడు సరిగా చూసుకోవట్లేదా, వచ్చేసి నేను చూసుకుంటా కదా అంటే ఏవిడేం చూస్తుంది, ఏవిడేం చూడదు. ఇక వద్దు, మనం ఇంత కట్లో డబ్బులు ఇచ్చాం కదా, మనకేం తక్కువ, నువ్వు 40 లక్షలు సంపాదిస్తున్నావు, మన దగ్గర మళ్ళీ చూసుకుందాం అంట. అంటే కూతుర్ని పేరెంట్సే చెడగొడుతున్నారు, కొడుకుని పేరెంట్సే చెడగొడుతున్నారు. కట్నాల వలనో, గౌరీస్ వలనో, లేకపోతే ఇంకా దురాశ వలనో చెడగొడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకి ఈ రోజున క్రైమ్స్ అనేది తగ్గుతుంది. లేదా మళ్ళీ బాల్య వివాహాలకి వెళ్ళిపోవాలి. బాల్య వివాహాలు చేసుకుంటే ఏమైందంటే మనం ఇందాక అనుకున్నట్టుగా వారి ఆలోచన పెద్దల దగ్గర పెరుగుతుంది. ఆ పెళ్ళి అవుతుంది అనగానే ఆ తరుణంలో 11 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి ఏం తెలియదు కాబట్టి తెలిసేటప్పటికీ ఇతనే భార్య, ఈవిడే భార్య, ఇతనే భర్త, ఇంకేం తెలియదు, ప్రపంచం తెలియదు. అలా జీవితకాలం నడిచిపోతుంది. అలా ఉండడం వల్ల పక్క జీవితాలు పోగొడవకుండా ఉంటాయి. పక్కిళ్ళు తగలబడుతుందంటే మన ఇంట్లో నిప్పేసుకుంటే కూడా పక్కిళ్ళు తగలబడుతుంది. అట్లానే మనము సరిగా ఉంటే ఎదుటివారు సరిగా ఉంటారు. మన ఆలోచన ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజుల్లో దురాశ దుఃఖానికి చేయటని దురాశ ఎక్కువైపోతా ఉంది. ఆలోచన విధానం మార్చుకోవాలి. ఖచ్చితంగా పుస్తుల తాడు నిద్రలో తొలగడం వలన ఇబ్బంది అయితే కలగదు. ఆ మార్చుకునేటువంటి విధానం ఉంటే కనుక ఖచ్చితంగా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా పుస్తుల తాడు ఏదైతే తాలిబొట్లు ఏవైతే ఉన్నాయో ఆ తాలిబొట్లు మార్చుకునేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. అది ఏంటంటే కనుక అంటే ఎంత పవిత్రంగా ఉండాలి దానికి చిన్న మాటలో ఆ పవిత్రత ఏంటంటే గురువారం కానీ లేదా బుధవారం కానీ సోమవారం కానీ ఈ 3 వారాల్లోనే మార్చుకోవాలి. ఈ 3 వారాల్లోనే అంటే 3 రోజుల్లోనే మనం తాలిబొట్లు మార్చుకోవాలి. అందులోనూ మంచి నక్షత్రమై ఉండాలి, మంచి తిథి ఉండాలి. అట్లా ఉన్న రోజుల్లో సాయం సంధ్య వేళలో మార్చుకోకూడదు, గడప దగ్గర కూర్చొని మార్చుకోకూడదు, నట్టింట్లో మార్చుకోకూడదు. సమయం చూసుకొని పీట మీద కూర్చోవాలి. పెళ్లికి ఏ విధంగా అయితే కూర్చుంటామో అదే విధంగా పీట మీద కూర్చోవాలి. నోట్లోంచి మాట రాకూడదు. ఈ రోజుల్లో పెళ్లి అవుతుందంటే పెళ్లి ఒక 10 నిమిషాలు ఉందంగా భుజిస్తారు. పెళ్లి రోజున పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా పెళ్లి రోజున అసలు ఏం తినకూడదు, ఫాస్టింగ్ ఉండాలి, ఎంతో పద్ధతిగా ఉండాలి, పెళ్లికి ఎంతో పవిత్రంగా ఉండాలి, అమ్మవారికి పూజించుకోవాలి. అదేవిధంగా పుస్తులు మార్చుకునేటప్పుడు కూడా అదేవిధంగా మౌనవ్రతం పాటించాలి. మాట్లాడకూడదు, మాట్లాడాయి అనర్హంగా అవి చెడుగా వెళ్ళిపోతాయి. మాట్లాడకూడదు, మనం మాట్లాడే మాట కూడా చెడుగా అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యన తగాదులు అయితే ఒక్క సెకండ్ అంటే దారం నుంచి దారము ముడియేసే లోపే ఆ గాలి చూకకూడదు. అంత పవిత్రంగా ముళ్ళు వేసుకోవాలి. భర్త అందుబాటులో ఉంటే భర్త చేతనే మళ్ళీ ముడేయించుకోవాలి. 3 ముళ్ళు మళ్ళీ భర్త చేతనే వేయించుకోవాలి. లేని సక్షాన వారి తల్లిగారి తరపు నుంచైనా వేయించుకోవాలి, అంటే అత్తగారి తరపు నుంచైనా ముడేయించుకోవాలి, లేదా ఆడబిడ్డ ముడేయించుకోవాలి. అంతేగాని నేను వేసేసుకుంటాను అని చెప్పేస్తే అవ్వదు. అది అంతవరకు కూడా మౌనం పాటించాలి. ఇన్ని రకాల నియమాలు చేస్తేనే ఆ ఒక భర్తకు కావచ్చు, భార్యకు కావచ్చు విధి విధానాలలో బాగుంటుంది. అలానే 7 తరాలు కూడా బాగుంటుంది. అయితే గురుగారు ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను గురుగారు. ఆ గురూజీ ఏమంటున్నారంటే నల్ల పూసలు అంటే ఇప్పుడు బ్లాక్ బీట్స్ అని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, వాటిని ధరించకూడదు, మన పురాణాల్లో కూడా అవి లేవు అంటున్నారు. కానీ మన హిందూ సాంప్రదాయంలో మాత్రం నల్ల పూసలు అనేవి చాలామంది కూడా ధరిస్తూ ఉంటారు, పవిత్రం అంటూ ఉంటారు. అసలు నిజంగానే అది మన ఆచారంలో లేదంటారు? ఖచ్చితంగా నల్ల పూసలు ధరించాలి, ఎర్ర పూసలు ధరించాలి. కొన్ని ఆచారాలు అయితే బ్లూ కలరు,
కొన్ని కొన్ని ఆచారాల్లో అయితే ఇంకా ఎల్లో కలర్ కూడా ధరిస్తారు. అవును. దానికి రీజన్ ఏంటంటే కనుక భర్త ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనుకున్న వారు ఎల్లో పూస వేస్తారు. భర్త బిజినెస్ ఏదైనా చేస్తుండేవారు, భర్త ఏదైనా వ్యాపారంలో నష్టం వస్తుంది, వ్యాపారం బాగుండాలి, పార్ట్నర్షిప్ బాగుండాలి అనుకున్న వారు బ్లూ కలర్ పూసలు కూడా వేస్తారు. అలానే నలుపు వేయడానికి రీజన్ ఏంటంటే ఆడవాళ్ళలో కుజదోషం అని ఒకటి ఉంటుంది. ఈ కుజదోషానికి విరుగుడు ఏంటంటే భార్య పుస్తుల తాళ్ళు నల్ల పూసలు ధరించడం. అంటే నల్ల పూసలు అంటే శని భగవానుడికి నిదర్శనం. ఈ శని భగవానుడు మనలో గనక బాగుంటే గనక భర్త ఆరోగ్యాలతో సుఖంగా ఉంటాడు తరతరం. మనమే ముందు వెళ్ళాలి. భార్య ఎప్పుడు కూడా ఏమనుకుంటుంది అంటే భర్త సమక్షంలో నేనే ముందు పోవాలి అని కోరుకుంటుంది. అలా ఎప్పుడు కోరుకోరు, బట్ ముందుగా నేనే పోవాలి, పుణ్యస్త్రీగా వెళ్ళాలని భార్య కోరుకుంటుంది ఎక్కువగా. అందుకని చెప్పేసి భర్త 5వ తరం బాగుండాలి, భర్త కలకాలం ఎక్కడున్నా ఏ రకమైనటువంటి జర్నీ చేసినా ఎలాంటి గండాలు కూడా రాకూడదని శని భగవానుడిని మన ఎదపైన ఉంచుకుంటుంది. ఎదపైన శని భగవాను ఉంచుకున్నాడంటే భర్తకి ఆయుష్ బలంగా ఉండాలి అని ఒక అర్థం. శని భగవానుడు ఆ పూసల ద్వారా ఉంటారు. ఇకపోతే ఎర్రయి రాహువు కేతువు సంబంధించినటువంటి పూసలు ఎర్రవి. అవి ఎందుకంటే కనుక మనలోని జోషు, మనలో నిదానం లేకుండా భర్తకి కూడా మనం సలహాదారునిగా ఉండడానికి, సలహాలు ఇవ్వడానికి ఎర్ర పూసలు ధరిస్తారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందుకే హిందూ సాంప్రదాయంలో చేసేటువంటి ప్రతి చిన్న క్రియ కూడా చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, చాలా పెద్ద క్రియ ఉంటుంది. ఎవరో తెలియక విధవలు వస్తారు చాలామంది. రోజుకొక గురువు పుడుతూనే ఉన్నాడు, వాడికి నచ్చింది చెప్తూనే ఉన్నాడు. దానివల్ల సమాజమే కాదు ప్రపంచమే నాశనం అయిపోవడానికి పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు. అయితే మనకి నల్లపూసలు ధరించడం వల్ల ఏంటంటే భర్తలో ఆయుష్ అనేది క్షణం కాకుండా ఆయుక్షణం బాగుండేందుకు, గండాలేం లేనందుకు నల్లపూసలు ధరించాల్సిందే ఖచ్చితంగా. నల్లపూసలు ధరించవచ్చు, నల్లధారణ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. నిజంగా పసుపు తాడు కూడా రీజన్ ఏంటి అంటే పిల్లలు అందరూ కూడా పుట్టాలి, బాగుండాలి, సుఖంగా ఉండాలని పసుపు తాడు ధరిస్తారు. దేనిలో కూడా విజయం పొందాలని పసుపు తాడు ధరిస్తారు. మంగళసూత్రంకి సంబంధించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురుగారు. For more videos like this, subscribe Big TV channel.